అనంతపురంలో దొంగ నోట్ల తయారీ వ్యవహారం కలకలం రేపింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదానగర్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ కరెన్సీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఒక ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న 2 నిందితులను విజయవాడ పోలీసులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే 2 వ్యక్తులు శారదానగర్లోని ఒక ఇంట్లో నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. నోట్లను ముద్రిస్తున్న సమయంలోనే రాజు, సురేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగ నోట్ల ముద్రణ యంత్రాలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, అలాగే భారీగా నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు విజయవాడకు చెందిన మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దొంగ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టు చేసిన 2 నిందితులను విజయవాడకు తరలించారు. ఈ నకిలీ నోట్ల నెట్వర్క్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.